ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బహుశా మనకు ఇలాంటి ప్రేమ అంటే ఒక శాశ్వతమైనటువంటి ప్రేమ లభించకపోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలన్నీ కొంతకాలము తరువాత అవి క్రమంగా ఏదో కారణాల చేత అవి సన్నగిల్లిపోతూ ఉంటాయి, లేదా ఆ యొక్క పరిమాణము క్షీణిస్తూ వస్తుంది. కానీ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల కృప చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనము లియా ఒక జీవిత చరిత్ర, యాకోబు భార్య అయినటువంటి లియా, ఆమె జీవిత చరిత్రను మనము పరిశీలన లేదా ధ్యానం చేసుకున్నట్లయితే, ఆమె వివాహము అయిన తర్వాత ఆమెకు భర్త యొక్క ప్రేమ ఆమెకు లభించలేదు. భర్త యొక్క ప్రేమ ఆమెకు లభించలేదు. ఆమె మొదటి కుమారుణ్ణి ఆమె జన్మనిచ్చిన తరువాత ఆమె ఏం ఊహించిందంటే, తన భర్త అయినటువంటి యాకోబు ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడని ఆమె ఊహించింది. కానీ అది జరగలేదు. రెండో కుమారునికి జన్మనిచ్చింది. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడనుకునింది. అప్పుడు కూడా అది జరగలేదు. మూడో కుమారుణ్ణి జన్మనిచ్చింది. అప్పుడు కూడా ఆమెకు భర్త యొక్క ప్రేమ లభించలేదు. కానీ నాలుగో కుమారుణ్ణి జన్మనిచ్చినప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఈ యొక్క మనుష్యుని ప్రేమ అది తాత్కాలికమైనది. అప్పుడు ఆమె దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. ఆ విధంగా అనేకమైనటువంటి కుటుంబాల్లో ఈ విధంగా మనము ఇలాంటి ఒక పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. మరి భార్యను ప్రేమించిన విధానంలో భర్త ప్రేమించకపోవచ్చు, లేదా భార్య భర్తను ప్రేమించాల్సినటువంటి విధానంలో ప్రేమించకపోవచ్చు. ఈ యొక్క ప్రేమలు కొంతకాలము తర్వాత సన్నగిల్లిపోతూ ఉంటాయి. అదే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, చేస్తున్నటువంటి వాగ్దానము. ఎటువంటి ప్రేమ నీకు లభించకపోయినప్పటికీ కూడా నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను. బహుశా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు అలాంటి ప్రేమ కొరకు నువ్వు పరితపించిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను ప్రేమిస్తారు? ఒకవేళ నీవు చేయి విడవబడినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నన్ను ఎవరు వారు లేరని నీవు అనుకుంటున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనల్ని ప్రేమించేవారు ఎవ్వరు మనకు లేకపోయినప్పటికీ కూడా మనలను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి మన యేసుక్రీస్తు ప్రభు మనకు ఎల్లవేళలా తోడై ఉన్నాడు. ఆమెన్. ఆయన ప్రేమ నిరంతరము ఉండేటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు తన యొక్క జీవితాన్ని మన కొరకు త్యాగం చేసి తన ప్రాణాలను మన కొరకు అర్పించినటువంటి దేవుడు. అంతకంటే గొప్పగా ఎక్కువగా ఎవరు కూడా మనను ప్రేమించలేరు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు విడవబడినటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, భయపడద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు విడిచినా, మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా
దేవుడు నిరంతరంగా మనలను శాశ్వతమైనటువంటి ప్రేమతో, నిజమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మరొక నూతన దినమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ప్రభువా, నాయన ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వారు ఏదైనా పరిస్థితుల గుండా వెళ్తుంటే వారిని మీరు ఓదార్చండి. వారికి కావలసినటువంటి ఆదరణను మీరు వారికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారి శరీరాలను మీరు ముట్టి స్వస్థపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మీరు విడిపించి మీ మహిమ ఐశ్వర్యం చొప్పున వారికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన, ఎవరైనా ఈ లోకపరంగా ఉండేటువంటి ఈ ప్రేమల గురించి నాయన వారు విడబడినటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని ఓదార్చండి. మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన, ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. థ్యాంక్ యూ, my dear brothers and sisters. God bless you.